జనాలు అలసిపోతే ఆ ఇల్లు వెలవెలబోతుంది. ఈ రోజు హోలీ పండగ. ఈ రోజు పొద్దున నేను నిద్ర లేచేసరికి జలుబు, తలనొప్పి, జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అస్సలు ఓపికనే లేకుండే చాలా లేట్ అయింది. నిద్ర లేచేసరికి పనులు స్టార్ట్ అయ్యేసరికి కూడా లేట్ అయింది. నేను నిద్ర లేచేటప్పటికే మా అత్తమ్మ ఆకిలి ఉడిచింది, అలుకు జల్లింది, ఇంకా బయట కొన్ని పనులు కూడా కంప్లీట్ చేసింది. ఓపిక ఉన్నా లేకపోయినా నేను చేయాల్సిన పనులు నేనే చేయాలి కాబట్టి ఇల్లు గడగడం స్టార్ట్ చేసిన. ఈ రోజు హోలీ పండగ, మా ఊర్లో జాతర, అట్లనే చంద్రగ్రహణం కూడా ఉన్నది కాబట్టి మా శ్వేత వాళ్ళు నిన్ననే వచ్చిండ్రు. ఇంకా మా లల్లుబాబు అల్లరి గురించి, హడావిడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ మధ్య మా లల్లుబాబుకి మాటలు కూడా వస్తున్నాయి. మంచిగా మాట్లాడుతుండు. హాయ్ చెప్తే హాయ్ చెప్తుండు, బాయ్ చెప్తే బాయ్ చెప్తుండు. ఇంకా పొద్దున్నే మా అత్తమ్మ వంట చేయడం కూడా స్టార్ట్ చేసింది. అంత పొద్దునే ఎందుకు వంట చేస్తుంది అంటే ఈవినింగ్ గ్రహణం ఉన్నది కాబట్టి మా శ్వేత మార్నింగ్ 9 o'clock వరకే తినాలంట. అంటే గ్రహణం టైం వరకు డైజెస్ట్ అయిపోవాలన్నమాట. అందుకనే ఇంకా మా ఊర్లో జాతర అంటే మా ఇంటి ఆడబిడ్డలందరూ రావాల్సిందే. ఇక్కడ మా కోడలమ్మ కూడా వచ్చింది, కానీ ఇంకా మా అక్క రాలేదు. ఈమెకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు తెలుసు కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆమె ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి కొలాబ్ చేస్తున్నా.